నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ అలజడి ఒకవైపు కొనసాగుతూ ఉంటే మరొక వైపు 17 ఎంపీ స్థానాలలో పోలింగ్తో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పోలింగ్ అయితే జరగనుంది. రెండు పోలింగులు కూడా మే 13వ తారీఖున జరగనున్నటువంటి పరిస్థితి. ఇక మే 13న జరిగేటువంటి ఆ పోలింగ్లో ఖచ్చితంగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అన్ని పార్టీలు అయితే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటోన్మెంట్ నుంచి అభ్యర్థిత్వం వహిస్తున్నటువంటి శ్రీ గణేష్ మనతో పాటుగా ఉన్నారు. అసలు ఎలాంటి ప్రచారం కొనసాగుతూ ఉంది, అటు పార్లమెంట్కి ఇటు అసెంబ్లీకి ఒకేసారి ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఏకైక ప్రాంతం కంటోన్మెంట్ కాబట్టి ప్రజలను ఎట్లా చైతన్యం చేయబోతున్నారు, ఓటర్లను ఎలా వాళ్ళ వైపు మలుపుకోబోతున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే, ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలోకి 2018లో ఏ పార్టీ నుంచి అయితే పోటీ చేశారో ఇప్పుడు అదే పార్టీ నుంచి మళ్ళీ బీఫామ్ మీకు అందుకోబోతున్నారు, ఎప్పుడు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు, అలాగే ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉంది? ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఒకటే మాట, కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. రెండో మాట, మన ఎంపీఏ మన ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కడ చూసినా వారికి అన్ని పరిస్థితులు అవగాహన ఉంది. పూర్తి స్థాయిలో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీతో పాటు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం డెవలప్మెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అందరు గమనించారు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి కరీంనగర్ దారి ప్యారడైజ్ టు కరీంనగర్, ప్యారడైజ్ టు నిజామాబాద్కి వెళ్ళే దారి ట్రాఫిక్ సమస్యలతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు వారు అనేక సార్లు అన్నారు, మేము స్కై ఓవర్లు ఫ్లైఓవర్లు కట్టి ఈ ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి చేస్తామని 10 సంవత్సరాలు చెప్పింది. కేవలం 100 రోజులనే మన డైనమిక్ ముఖ్యమంత్రి గారు దానికి రోడ్ వైడనింగ్ చేసి ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ కూడా చేశారు. దానికి బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది. అంత గొప్ప నాయకులు, అంత అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మన ప్రాంత ప్రజల మీద కూడా వారికి విపరీతమైన ప్రేమ. ఎందుకంటే వారు ఆపదలు ఉన్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటులో ఉన్న ఓటర్లందరూ వారిని ఆదుకున్నారని వారు పదే పదే చెప్తూ అత్యంత ప్రేమ మన పట్లనే ఉంది. కాబట్టి ఈరోజు కూడా నన్ను పిలిచి అవకాశం కల్పించిన ముఖ్య కారణం, గత 15 సంవత్సరాల నుంచి సామాజిక సేవలతో పాటు అవసరం ఉన్నప్పుడంతా ప్రజల పక్షం నేను నిలబడి పోరాటం చేశాం. ప్రజలకు అవసరాలకు అనుగుణంగా నేను నడుచుకున్నా కాబట్టి ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనే ఉద్దేశంతో శ్రీ గణేష్ ద్వారా వారు ఏమైతే మీరు గతంలో 2 పర్యాయాలు ఇక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ పోటీ చేస్తున్నారు. మొదటిసారి, రెండోసారి, ఇది 3వసారి పోటీ చేయబోతున్నారు. ఈసారి విజయం పక్కా అనేటువంటి సూచనలు ఏమైనా ప్రజల నుంచి కనబడుతున్నాయా? బ్రహ్మాండంగా కనిపిస్తుంది. నా 15 సంవత్సరాల పనితో పాటు ముఖ్యమంత్రి గారి పనితోటి కూడా, ముఖ్యమంత్రి గారు ఏదైతే 6 గ్యారంటీలు హామీ ఇచ్చారో 6 గ్యారంటీలు కూడా చాలా మట్టుకు అమలైనవి. ఎలక్షన్ కోడ్ ద్వారా 1-2 ఆగిపోయింది. ఎలక్షన్ తర్వాత ఇమీడియట్గా అది కూడా అమలు చేస్తారు. కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, శ్రీ గణేష్ మీద వారికి పూర్తి నమ్మకం ఉంది. ఈ కాంగ్రెస్ తోటి డెవలప్మెంట్ అయితే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ప్రజలందరూ బ్రహ్మరథం పట్టి ఆశీర్వాదం ఇస్తున్నారు. గత ఎలక్షన్స్లో మీకు అపోనెంట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి గద్దర్ కూతురుగా, గద్దరు వారసురాలుగా వచ్చినటువంటి వెన్నెల పోటీ చేయడం జరిగింది. వెన్నెల ఇప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ అందిస్తూ ఉంది? వెన్నెలకు మీరు ఎలాంటి సహాయాన్ని కోరుతూ ఉన్నారు? అసలు వెన్నెల గారికి కూడా గత ఎలక్షన్లో పోటీ చేసిన అనుభవం, వారికి కూడా చాలామంది పరిచయాలు ఉన్నాయి. అందులో భాగంగానే రెగ్యులర్గా మాతోటి ప్రచారంలో పాల్గొంటున్నారు, మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా మేము ఒక 6 మెన్ కమిటీ పార్టీ చేసింది. 6 మెన్ కూడా హెడ్ వారే. వారు చాలా కష్టపడుతున్నారు. వారు అమరేందర్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు చాలా కష్టపడి మొత్తం కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన అన్ని వారే చూసుకుంటున్నారు. నేను ఒక పక్కకు ప్రచారం చేస్తున్నాను, అంతర్గతంగా వాళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ అంతా చేస్తారు. వాళ్ళ సహకారంతో నేను ప్రశాంతంగా పనిచేయగలుగుతున్నా. ఇంత ముందు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కండువా కప్పుకునేటువంటి సమయంలో మీ పక్కన మైనంపల్లి హనుమంతరావు కనబడుతున్నటువంటి ఫోటోలు కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. మైనంపల్లి హనుమంతరావు సపోర్ట్ ఎలా ఉంది? కంటోన్మెంట్కి పక్కనే ఉన్నటువంటి మల్కాజ్గిరితో సంబంధాలు చాలా ఎక్కువ కనబడతా ఉంటాయి. ఎలాంటి సపోర్ట్ లభిస్తూ ఉంది మైనంపల్లి హనుమంతరావు కానివ్వండి, ఇప్పుడు పట్నం సునీత మహేందర్ రెడ్డి నుంచి కానివ్వండి, ఎలాంటి సహాయ సహకారాలు అంతా ఉన్నాయి? మైనంపల్లి హనుమంతన్న గారు డైనమిక్ లీడర్. వారిది ఇక్కడ కంటోన్మెంట్లో టోల్ ట్యాక్స్లు కూడా ఉండే, వారి స్టాఫ్ ఇక్కడ చాలామంది ఉండే. అదే కాకుండా వారి ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు, వారి అభిమానులు చాలామంది ఉన్నారు. కాబట్టి అవన్నీ ఇప్పుడు ఈరోజు చాలామంది జాయిన్ అవ్వడం కూడా
కారణం వారే అందరి దగ్గరతో మాట్లాడుతున్నారు. వారితోటి నమ్మకంతో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చాలామంది జాయిన్ అవుతారు. జాయినింగ్లో ప్రధాన పాత్ర మైనంపల్లి హనుమంతన్న గారిది. వారు కూడా అందరితో మాట్లాడి పార్టీకి బాగా హెల్ప్ చేస్తున్నారు. వారి ద్వారా కూడా చాలా మట్టుకు ఓట్లు పెరుగుతాయి, ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది. ఇంకా ముందుకెళ్తే మీకు ఎంపీ ఎలక్షన్స్ అలాగే అసెంబ్లీ రెండు ఓట్లను ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా డైవర్షన్ జరగచ్చేమో, మరి బీజేపీకి ఒక ఓటు కాంగ్రెస్కి ఒక ఓటు వేయకుంటుంటే ఎట్లా, రెండు కాంగ్రెస్కి వస్తే ఎట్లా, ఇట్లాంటి కొన్ని సందిగ్ధమైనటువంటి వాతావరణం ఈ నియోజకవర్గంలో కనబడుతూ ఉంది. ముఖ్యంగా మీరు అసెంబ్లీ కోసమే మీ యొక్క ప్లాన్ నడుస్తూ ఉందా, లేకపోతే పార్లమెంట్తో పాటుగా అసెంబ్లీ కూడా మీ యొక్క ప్లాన్ నడుస్తూ ఉందా? ఇద్దరు గెలవడం చాలా అవసరం. ప్రజలందరూ చాలా తెలివిపరులు. వాళ్ళు కన్ఫ్యూషన్ గారు ఇద్దరికి కూడా ఓటేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజల మధ్యలోనే గత 15 సంవత్సరాల నుంచి నేను ఏదో ఒక సేవలు చేస్తూ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు కావచ్చు, వాళ్ళ బస్తీల సమస్యలు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఒక సభ్యునులుగానే ఉన్నా కాబట్టి మా గణేష్ మా కాంగ్రెస్ అనే ఉద్దేశంతో, మా సునీతమ్మ అనే ఉద్దేశంతో ఇద్దరికి కూడా కాంగ్రెస్కే ఓటేస్తారు. కన్ఫ్యూషన్ ఎలాంటిది లేదు. మా వాళ్ళు చాలా చైతన్యపరులు, చాలా తెలివిపరులు మా కంటోన్మెంట్ ప్రజలు. ఎవరికి ఓటేస్తే మన కంటోన్మెంట్ అభివృద్ధి అవుతుంది, ఎవరికి ఓటేస్తే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అవుతుంది అని వాళ్ళకి బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెసే వస్తుంది. ఎంపీ గారు వస్తే ఎంపీ గారి నిధులతోటి కూడా చాలా మటుకు పనులు అవుతాయి కాబట్టి ఇద్దరికి కాంగ్రెస్కే ఓటేస్తారు. వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం కూడా లేదు. ఈ లాస్యనందిత మృతి తర్వాత వస్తున్నటువంటి ఈ యొక్క బైపోల్స్లో లాస్యనందిత ఆ సోదరికే మరొక అవకాశాన్ని ఇచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. అసలు నివేదిత వైపుగా అంటే సాయన్న తర్వాత లాస్యనందిత, ఆ తర్వాత ఇప్పుడు నివేదితకు సంబంధించినటువంటి పోటీ కనబడుతూ ఉంది. మరొక వైపు బీజేపీ నుంచి తిలక్ అనేటువంటి అభ్యర్థిత్వాన్ని తీసుకొచ్చినటువంటి తిలక్ని కేవలం మీ సామాజిక వర్గం అనేటువంటి కారణంతో తీసుకొచ్చారు అనుకోవచ్చా? ఇప్పుడు వారికి ఇక్కడ బౌండరీస్ తెలియదు ఎవరికి, బీజేపీ క్యాండిడేట్కి. వీళ్ళు వచ్చి మళ్ళీ బలికా బక్రా చేయడానికి తీసుకొచ్చారు. ఏదో ఒక సామాజిక వర్గానికి ఇచ్చిరని చెప్పుకోవడం తప్పితే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి చేసే వ్యక్తికి, ఇక్కడ ప్రాంతంలో తిరిగిన వ్యక్తికి, పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఇచ్చింది కాదు. వాళ్ళకి ఏదో కోటాలో ఇచ్చిన టికెటే కాబట్టి ఆయనతోటి ఏం ప్రభావం ఉండదు. ఇక్కడ అందరూ వాడుకునే వాళ్ళు ఎక్కువ మంది బీజేపీ వాళ్ళు, పాపం అమాయకులు బీజేపీ పార్టీ శ్రేణులు పార్టీకి పనిచేస్తున్నారు అనుకుంటారు, కానీ కొంతమంది వ్యక్తులకు పనిచేస్తారు. అక్కడ బీజేపీ బీఆర్ఎస్ అంతర్గతంగా గుమ్మక్కై వాళ్ళు ఒకటే, కానీ ఇక్కడ వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి పాపం కార్యకర్తలను వాడుకుంటారు. దయచేసి నేను కార్యకర్తలను కోరుతున్నాను, మీరు ఇప్పుడన్నా మేల్కోండి. ప్రజలకు మంచి చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి. చెప్పిన సిస్టమేటిక్ ఉన్న పార్టీ, పేదల పార్టీ, మాటకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు బీజేపీ పార్టీ నుంచి కూడా పోటీ చేసినటువంటి సందర్భం ఉంది గతంలో. ఆ పోటీ చేసినటువంటి సందర్భానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినటువంటి సందర్భం, పార్టీ సపోర్ట్ పరంగా చూసుకుంటే ఎట్లా, ఏ పార్టీ బెటర్గా అనిపిస్తూ ఉంది? అసలు నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నాన్న మా తాతల నుంచి కాంగ్రెస్ పార్టీ. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నా తిరిగి మా ఇంటికి వచ్చినందుకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోటి డెవలప్మెంట్ అవుతుంది, స్వేచ్ఛ ఉంటుంది, అందరి గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదలకి డెవలప్మెంట్ కావడానికి, పేదరిక నిర్మూలనకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దపీఠం వేస్తుంది. ఇలా మహిళలకు కూడా పెద్దపీఠం వేసింది. మహిళలకు ఉచితంగా బస్సులు ఇవ్వడం బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, 500కే సిలిండరే కావచ్చు. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు కూడా ఎవరికైనా అనారోగ్యం అయితే ఖర్చులు ఇచ్చే పథకాలు ప్రతిదీ కూడా ఇప్పుడు మా ఎలక్షన్ కోడ్ తర్వాత 2500 రూపాయలు కూడా ప్రతి పేద మహిళలకు ఇవ్వడం. ఇంకా రైతు బంధు కావచ్చు, రైతులకు కావాల్సినది కూడా ప్రతిదీ కూడా మాట ఇచ్చింది. ప్లస్ మేనిఫెస్టో ఇచ్చే ముందే మన బడ్జెట్ ఎంత, మనకు లాభం ఎంత, అన్ని రెవెన్యూ ఎంత చెక్ చేసుకున్న తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క విషయం ఏదైతే వారు హామీ ఇచ్చామో పార్టీ అన్ని హామీ నెరవేరుస్తుంది. ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీతోటే కుటుంబాలు కూడా బాగుంటుంది. మొన్నటికి మొన్న మీరు అంతా గమనించినట్టయితే మన ప్రియతమ నాయకులు, మనందరి భారతదేశ ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి చాలా విషయాలు తెలుసుకున్నారు. మీద ఉన్నోళ్ళు ఇంకా మీదికి పోతున్నారు, కానీ కింద ఉన్నోళ్ళు ఇంకా కిందికి వెళ్ళిపోతున్నారు అనేసి వారికి అన్నీ తెలిసిన తర్వాత తను బాధ ఆవేదన అందరు తెలుసుకొని మొన్న మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినప్పుడు
పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీ అనే ఉద్దేశంతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రజలందరూ, భారతదేశ ప్రజలు పరిస్థితులు, వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించారు. అందులో ముఖ్యమైన విషయం, చాలా విషయం చెప్పుకుంటే సరిపోదు టైము, వాళ్ళు భారతదేశంలో ఉన్న పేద కుటుంబంలో ఒక మహిళకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తా అని వారు హామీ ఇచ్చారు. దీని ద్వారా వారు ఏం చెప్తున్నారంటే, మనం అన్ని చిన్న చిన్న పథకాలు అందరికి ఇస్తారు, కానీ ఒక్కసారి వాళ్ళ ఇంట్లో కుటుంబంలో మంచి కార్యాలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ఈ చెడు ఏమైనా జరిగినా, ఆపద ఏమైనా జరిగినా వాళ్ళకున్న డబ్బులు సరిపోవు, వాళ్ళకు అవసరాలు సరిపోయే డబ్బులు లేవు, వాళ్ళు అప్పులు తీసుకొని అప్పుల్లో కురుక్కుపోతున్నారు. అలాంటి వాళ్ళు ఒకసారి పోతే ఇంకా కిందికే పోతున్నారు. కానీ చాలామంది బాధలు ఉన్నారు. అలా ఎవరు బాధపడద్దు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ డబ్బులు మిగతా బెనిఫిట్స్తో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తున్నారంటే ఎంతవరకు వారు చూపు, ఎంత లోతు వెళ్ళి వాళ్ళు ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజల గురించి ఆలోచించే పార్టీ, ప్రజల మనసులు తెలుసుకున్న పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లాస్యానందిత సోదరు ఎవరైతే ఉన్నారో, ఇంకా సాయన్నకు సంబంధించినటువంటి ప్రభావం ఈ కంటోన్మెంట్ నియోజకవర్గం పైన ఉందనుకోవచ్చా? మీరు తిరుగుతూ ఉంటే ఏమైనా అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనబడతా ఉన్నాయా? ప్రజలు అంత విషయాలు గమనిస్తున్నారు. ఒకటే దగ్గర ఉంటే ఒకటే ఆలోచన ఉంటుంది, అదే పరిస్థితి ఉంటుంది. మనలో ఒకడైన మన శ్రీ గణేష్కి ఈసారి అవకాశం ఇస్తే మనం బ్రహ్మాండంగా మనకు డెవలప్మెంట్ అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన క్రీడాకారులు, మన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ వస్తుంది, స్పోర్ట్స్ స్టేడియంలు అవుతాయి, మహిళలందరూ మహిళా భవన్లు, మహిళా ట్రైనింగ్ సెంటర్లు వస్తుంది, మంచిగా డిస్పెన్సరీలు వస్తాయి, వాళ్ళకు అవసరాలు ఏమైతుందో అవన్నీ వస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మా పట్టాల సమస్య ఉంది, నీళ్ళ సమస్య ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మన కొడుకు, మన అన్న, మన తమ్ముడు, మన సోదరుడు అన్న ఉద్దేశంతో ఈరోజు నా కంటోన్మెంట్ కుటుంబం అంతా, నా కుటుంబ సభ్యుడు గెలవాలని కోరుకుంటున్నారు. ఇదే సింపతి నడుస్తుంది ఈరోజు. ఇంకొక ఫైనల్ మాటకు వస్తే, కంటోన్మెంట్ నియోజకవర్గం ఒక డిఫరెంట్ నియోజకవర్గం కనబడతా ఉంటుంది. అసలు మిగిలినటువంటి 119 నియోజకవర్గాలు 118 ఒక రకంగా అయితే, ఒక కంటోన్మెంట్ను ఒక సపరేట్గా చూస్తూ ఉంటారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆధిపత్యం చెలాయించే విధంగా ఏమైనా గవర్నమెంట్ ముందు పెట్టడానికి, నన్ను గెలిపిస్తే నేను చేయగలనని ఏమైనా ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారా? ముందుగా నేను కూడా, నాకు చాలా ఇష్టమైనది, అందరికి ఇష్టమైన విషయం ఏంటంటే కంటోన్మెంట్ బోర్డుని మెర్జర్ చేయాలి. నేను మెర్జర్కి సానుకూలంగా ఉన్నాను. ఎందుకంటే ఒకళ్ళకి ఇల్లు కట్టుకోవాలంటే నానా బాధలు. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ వాళ్ళ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్స్కి చాలా రోజులు టైం పడుతుంది, చాలా ఇబ్బందులు అవుతాయి. ఇక్కడ 3.5% ఎక్స్ట్రా స్టాంప్స్ అండ్ డ్యూటీ, ఎవరైనా ఇల్లు కొనుక్కుంటే, ఫ్లాట్ కొనుక్కున్న, భూమి కొనుక్కుంటే 3.5% ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ అంతా సిస్టమ్ అంతా కంటోన్మెంట్ బోర్డులు ఉంటుంది. అదంతా కన్ఫ్యూషన్గా తయారు చేసారు బోర్డు. అంటే ఆ కన్ఫ్యూషన్ ఏం కావాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న వాళ్ళకి సరిగ్గా చేయకుండా సాకులకు కారణమైంది కంటోన్మెంట్ బోర్డు. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీలో మున్సిపల్ ఆఫీస్ ఉంటుందో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కంటోన్మెంట్ బోర్డు. కాకపోతే దాని విధి విధానాలు, దీని విధి విధానాలు వేరేలాగా ఉంటాయి. దానిలాగానే ఉండాలంటే మనకు మెర్జర్ అయితేనే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, వారి అవసరాలన్నీ దక్కుతాయి. అంతకన్నా ఎక్కువ విషయం, బోర్డు అయినా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయినా కూడా మనకు నిధులు లేకుంటే ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడున్న నాయకులు మన ప్రజలకు అవసరమైన నిధులు, అవసరమైన పనులకు కావాల్సిన నిధులు తీసుకొచ్చినప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళకి అది చేతగాక, వాళ్ళకి దాని గురించి ఇంట్రెస్ట్ లేక, దాని డైవర్షన్ గురించి కంటోన్మెంట్ బోర్డు మీద నిందేసిరు. కానీ అలాంటిది ఏం లేదు, అన్నీ ఒకటేలాగా ఉంటుంది. ఎక్కడైనా కూడా గవర్నమెంట్కి ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. ఈ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతానికి కంటోన్మెంట్ బోర్డు ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, అక్కడ నుంచే సివిక్ కమ్యూనిటీస్ అంతా సప్లై అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఏమైనా ఎవరినైనా తీసుకోవాలనేటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? కార్పొరేటర్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి లీడర్ల నుంచి ఏమైనా సానుకూలమైనటువంటి స్పందన ఏమైనా కనబడతా ఉందా? అందరూ టచ్లో ఉన్నారు. ఒక 2-3 స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఆ పార్టీలో, బీజేపీలో. వాళ్ళు ముగ్గురే ఉంటారు, మిగతా అందరూ జాయిన్ అయిపోతారు. ఈ బీఆర్ఎస్ అయితే మొత్తం అవినీతికి కురిక్కపోయింది, మొత్తం అవినీతులు ఉన్నారు. వాళ్ళ కవిత గారు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అక్కడ మిషన్ కాకతీయాల మనకు మేడిగడ్డ పిల్లర్ కావచ్చు, ప్రతి దగ్గర వాళ్ళదన్నీ అవినీతి అని ప్రజలకు అందరు తెలిసిపోయింది. కావున వాళ్ళకి ఈసారి బీఆర్ఎస్
కథం అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది. ఇప్పుడు ఏమున్నా కూడా కాంగ్రెస్ అంత ఇంకేం లేదు. అంటే మీరు ఇన్ని సేవలు చేశారు, మీరు చేసినటువంటి ఈ సేవలన్నింటినీ ప్రజలు గుర్తించారు అనుకోవచ్చా? దశాబ్దంన్నర కారణంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు చేస్తున్నటువంటి ఈ సేవలను ప్రజలు గుర్తించారు అనుకోవచ్చా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, ఏదైనా వస్తువు రావాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి. ఈరోజు మన దగ్గర మన కంటోన్మెంట్ వారికి అనుకున్నా కూడా అనేక మంది ధనికులు ఉన్నారు, అనేక మంది పదవులు అనుభవించారు, అనేక మంది మంచి స్థాయిలో ఉన్నారు. వారు కూడా చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, కానీ చెయ్యాలని మనసున్నా కొన్ని సందర్భంగా వీలు కాదు. ఇప్పుడు నేను చేయాలని మనసుండి నేను చేయగలిగిన భగవంతుని ఆశీర్వాదం. ఇప్పుడు ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు, నువ్వేమో ధనిక కుటుంబంలో కాదు, తాత ముత్తాతలు సంపాదించుకున్న ఆస్తులు కాదు, నువ్వు సొంతంగా సంపాదించుకొని సొంతంగా నువ్వు ప్రజలకు ఏమని చేయాలనుకుంటున్నావు. నీ దగ్గర ఏమీ పదవి లేనప్పుడు నువ్వు సొంతంగా ఇన్ని పథకాలు ఒక గవర్నమెంట్ పథకాలు లేక నడిపించావు. ఒక్కసారి మీకు అవకాశం వస్తే ఖచ్చితంగా మాకు నీ మీద నమ్మకం ఉంది, అధికారంలో నుంచి బాగా నిధులు తీసుకొచ్చి నీ కోరుకున్న కోరికలు, నీ విజన్ అయితే కంటోన్మెంట్ ఎలా ఉండాలనుకుంటున్నావు అలా నెరవేరుస్తావు అనేసి వారికి అవగాహన ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా పుస్తకాలు కొనుక్కోవాలంటే ఎన్ని డబ్బులు అవుతుంది, వాళ్ళు కూడా కంటి అద్దాలు కొనుక్కుంటే ఎన్ని డబ్బులు అవుతుంది. ఇప్పుడు నేను ప్రతి సమ్మర్లో వాటర్ క్యాంప్ పెట్టాను, నీళ్ళు కొనుక్కుంటే నీళ్ళ బాటలు ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చిన ఆటో డ్రైవర్స్కి, మన స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదువుకున్న వాళ్ళకి నేను ఉచితంగా బస్ పాసులు ఇచ్చాను. ప్రతిదీ కూడా డబ్బులే కదండి. ఇప్పుడు నేను ఏమైనా పవర్లు ఉండి అంతకుముందుకు సంపాదించుకున్నా ఏమన్నా నాకు లాభాలు వచ్చినాయి అంటే వేరే విషయం. నేను సామాన్యుడు కొని ఇంతగానం చేసింది కాబట్టి ఇలాంటి వ్యక్తి వస్తే వీరికి ఈ ప్రాంత పట్ల, ఇక్కడ ప్రజల అవసరం పట్ల అన్ని విషయం మీద అవగాహన ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు బీజేపీ నుంచి వచ్చిన ఆయనకు ఏ తెలియదు, బీ తెలియదు. మిగతా వాళ్ళు ఏంటంటే పుట్టుకతోటి గోల్డెన్ స్పూన్లో పుట్టారు కాబట్టి ప్రజల బాధలు, ప్రజల అవసరాలు తెలియదు కాబట్టి అన్నీ తెలిసిన వరిసి మన గురించి ఒక 15 సంవత్సరాలు త్యాగం చేసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి రావాలని అందరూ నాకు పెద్దలందరూ ఆశీర్వదిస్తారు, మిత్రులు సోదరులందరూ తోడొస్తారు. అన్ని పార్టీ వాళ్ళు కూడా కొందరు రాలేకుంటే ఏదో కారణాలు ఉంటే వాళ్ళు కూడా అంటారు మేము అదే పార్టీలో ఉంటాం, మీకే ఓటేస్తాం, మీకే సహకరిస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. శ్రీ గణేష్ అనే నేను అనేటువంటి మీరు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే సిద్ధపడుతున్నారు అన్నట్టు త్వరలో. 100% నాకు నమ్మకం ఉంది. ఈసారి నా కుటుంబ ప్రజలు, కంటోన్మెంట్లో ఉన్న ప్రజలందరూ, నా కుటుంబ సభ్యులు భారీ మెజారిటీతో గెలిపించి సీఎం గారితో అత్యధిక నిధులు తెప్పించడానికి వీళ్ళు ఆశీర్వదిస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎన్ని ఓట్లతోటి గెలిస్తే అన్ని నిధులు నేను తీసుకొస్తాను. వారు కూడా ఈయన మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి వీరు ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా నెరవేర్చాలని మా ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నా. మీరు ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి గారితో మనకు అవసరమైన ప్రతిదీ తీసుకొస్తానని ఈ మీడియా ద్వారా మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. ఇది శ్రీ గణేష్ చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో నేను దశాబ్దాన్నర కారణంగా చేస్తున్నటువంటి సేవలే నన్ను పైకి తీసుకెళ్తాయి, ఖచ్చితంగా నేను గెలుస్తాననేటువంటి ధీమానైతే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, కంటోన్మెంట్, హైదరాబాద్.